ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన విషయాలకు వస్తే, మరి ఆంధ్రజ్యోతి పత్రికలో ఈరోజు కాంగ్రెస్లో కొండా దుమారం అనేటువంటి ప్రధాన అంశంతోనే ఒక పెద్ద వార్త ఒకటి కనిపిస్తుంది. మిత్రులారా, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉన్నటువంటి విషయం మీకు అందరికి తెలిసిందే. మరి కొండా దంపతులతోని ఎమ్మెల్యేలకు మరి ఆ పార్టీకి మంత్రికి ఒక సయోధ్య కుదరకపోవడంతో మీడియా వరకు వెళ్ళినటువంటి వార్త ప్రధానంగా కనిపిస్తుంది. మరి హన్మకొండ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి డైరెక్ట్ గా మీడియాతో మాట్లాడడం, మరి కొండా మురళి వ్యాఖ్యలతోని ఓరుగల్లు కాంగ్రెస్ లో చాలా మందికి ఈ యొక్క ఎమ్మెల్యేల పైన ఆగ్రహం ఉంది. మరి సీఎం కూడా ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంది. మరి బీసీ కార్డుతోని కొండా మురళి వ్యవహరిస్తున్నటువంటి మాట స్పష్టం చేస్తూ ఒక మీడియాతోని వారు మాట్లాడడం, మరి మొత్తాన్ని మీద కొండా సురేఖను గతంలోనే మరి తొలగింపు జాబితాలో కొండా సురేఖ మొదటి స్థానంలో ఉంది అనేటువంటి వ్యాఖ్యలు మరి వస్తూ, మరి మొన్నటి వరకు మొత్తాన్ని మీద కొండా సురేఖ మంత్రి పదవి నిలవడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మీడియా వద్ద మరి కాంగ్రెస్ నాయకులు మాట్లాడేటువంటి తీరు చూస్తే ఎటువంటి స్థాయికి ఈ యొక్క ఆగ్రహం మరి వచ్చినటువంటి విషయం ఒక మంత్రికి, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ యొక్క ఎమ్మెల్యేలకు, వర్గీయులకు ఒక ఎలా విభేదాలు అనేటువంటి మాట స్పష్టం చేస్తూ ఈరోజు వార్తాపత్రికల్లో ప్రధానంగా కనిపిస్తుంది. మిత్రులారా, గజ్వెల్ డిసిసి అధ్యక్షుడు మరి నర్సారెడ్డి గారిని మార్చాలని చెప్పేసి నిన్న గాంధీ భవన్ ఎదుట మరి కొంతమంది ధర్నా చేసినటువంటి తీరు ఒకటి మరి కూడా పేపర్లో కనిపిస్తుంది. మరి మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో మొత్తాన్ని మీద ఒక ప్రజాస్వామ్యం ఉంటుంది. ఎవరి పడితే వారు మాట్లాడతారు. కొంతమంది పీసీసీ దగ్గరికి పోయి ఫిర్యాదు చేస్తారు, కొంతమంది సెంట్రల్ రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తారు, కొంతమంది సోనియా గాంధీకి చేస్తారు, కొంతమంది ప్రియాంక గాంధీకి చేస్తారు, కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి గారికి చేస్తారు. ఇలా ఎవరికి పడితే వాళ్ళు ఈ విధమైనటువంటి ప్రకటనలతో ఏమైతుందంటే ప్రజలలో కానీ అధికారులలో కానీ ప్రజాస్వామ్యం ఒక లిమిట్ దాటిపోయినప్పుడు ప్రజలకు ఒక అవకాశం వస్తుంది. ఇదే కేసీఆర్ ఏమంటాడు రేపు పొద్దున ఎలక్షన్ చూసినారే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నానయ్యా, నేను వాళ్ళు కిరికిరల్లయ్యా, వాళ్ళు కిరికిరి పార్టీ వాళ్ళది. నేను చెప్తే మీరు నమ్మిరా? ఏమైనా పథకాలు చేసిరా? వాళ్ళు ఏమైనా అమలు చేసిరా? వాళ్ళ యొక్క అభివృద్ధి పైన మాట్లాడా ఎంతసేపు కొట్టాడుకోవడము, వారి వర్గము వీరి వర్గము, మొత్తానికి ప్రజలను వారు పట్టించుకోరు. ఎంతసేపు పదవుల మీద అహంకారము, పదవుల మమకారము, ఈ విధమైనటువంటి ధోరణితో ఉంటుంది. నేను చెప్తే విన్నారా మీరు? అసలు పని చేస్తారా వాళ్ళు ఏమన్నా? ఈ విధమైనటువంటి అవకాశం కలిగించే రీతిలో మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తలెత్తున్నటువంటి మాట మరి ఈరోజు స్పష్టంగా పేపర్లో చూస్తున్నాం. మరి ఈ యొక్క అధిష్టానం కానీ మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా కానీ మరి ఈ యొక్క పార్టీలో ఉన్నటువంటి విభేదాలను మరి యొక్క నాలుగు గోడల మధ్య చర్చిస్తారా, లేకపోతే ఈ విధంగానే కొనసాగితే మరి కాంగ్రెస్ ఒక మనుగడకు మరి ఎటువంటి ప్రభావం పడుతుంది? ఆ తీర్థనుల పైన ప్రజలలో ఉన్నటువంటి ఈ యొక్క ఆకాంక్ష కానీ ప్రజలు ఏమైతే నమ్మిర్రో కాంగ్రెస్ పార్టీని, అది చాలా దూరం అయినటువంటిది, బీజం ఏర్పడుతుంది అనేటువంటిది మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి మాట స్పష్టం చేస్తున్నాం అన్నటువంటి మాట పత్రికల సందర్భంగా తెలుస్తుంది. మిత్రులారా, ఈనాడు వార్తాపత్రికల విషయానికి వస్తే ప్రవేశాల వల్ల రుణాల ఎర అనేటువంటి ఒక శీర్షికతోని ఈరోజు మరి విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి వార్త ఇది. మోసపూరితమైనటువంటి సైబర్ సంబంధించినటువంటి ఈ నేరగాళ్ళు సరికొత్త పోకడలతోని, సరికొత్త ఎత్తుగడలతోని మరి విదేశాలకు అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ వెళ్ళేటువంటి విద్యార్థులను ఆసరాగా చేసుకొని మరి మేము సీట్లు ఇప్పిస్తాం అనేటువంటిది ఫేస్బుక్ కానీ, వాట్సాప్లలో కానీ, వాట్సాప్ల లింకులు కానీ, ఇన్స్టాగ్రామ్లో తదితర టెక్నాలజీని ఉపయోగించి ఎలాగైనా కూడా ఈ యొక్క విద్యార్థుల యొక్క మనోగతాన్ని అర్థం చేసుకొని, వారికి ఉన్నటువంటి ఆశను అర్థం చేసుకొని ఒక 10 నుంచి 50,000 రూపాయల వరకు ఈ సైబర్ నేరగాళ్లను మోసం చేస్తున్నటువంటి విషయం పైన ప్రధాన అంశంగా ఈరోజు ఈనాడులో చూస్తున్నాం. మిత్రులారా, మరి విద్యార్థులకు మాత్రం మేము ఎంత తొందరగా అంత మరి వేరే దేశాలకు చదువు గురించి పోవాలనేటువంటి ఆశ ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి డబ్బులు సమకూర్చుకోవడం, బ్యాంకులకు తగిన కాగితాలు సమర్పించడం, మరి హామీ పత్రాలు చేయడం, మరి అప్పులు తెచ్చుకోవడం, ఇటువంటి యొక్క విదేశాలకు వెళ్ళాలని చెప్పేసి ఆతృత తల్లిదండ్రులతోని మా కొడుకు ఎలాగైనా మనం విదేశాలకు పంపించాలనేటువంటి ఒక ఇదితో తిరుగుతాడు. కాబట్టి వీరిని ఉద్దేశించి మరి సైబర్ నేరగాళ్ళు చేస్తున్నటువంటి ఈ సరికొత్త
పోకడల పైన ఈనాడులో ప్రధానమైనటువంటి ఒక వ్యాసం ప్రచురితమైంది. విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులను ఉద్దేశించి మరి సైబర్ క్రైమ్ డీసీబీ కవిత గారు మాట్లాడుతూ మరి ఒకటికి 10 సార్లు ఆలోచన చేసి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ నిర్ణయం తీసుకోవాలి, మోసపోవద్దు అనేటువంటిది మరి ఒక మాటను కూడా డీసీబీ గారు చెప్పడం ఈ యొక్క వార్తలో ప్రధానంగా చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు వెలుగు దినపత్రికలో ప్రధాన అంశంగా ఉన్నటువంటి వార్త ఒకటి, ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు 5వ రోజు సిట్ ముందుకు హాజరై ఒక 4 రోజుల నుంచి సుమారు అధికారులు ఎంత అడిగినా కూడా తమకు తెలియదు, ఏదో మర్చిపోయాము అనేటువంటి దాటవేత ప్రశ్నలకు సమాధానం ఇస్తూ మరి నిన్న మాత్రం నేను మాత్రం ఫోన్ ట్యాపింగ్ గతంలో ఉన్నటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి గారు మరి చెప్తేనే మరి చేశామనేటువంటి ఒక మాటను మాత్రం మాట్లాడినటువంటి ఇది వార్త ఈరోజు వెలుగులో కనిపిస్తుంది. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంతకుముందు ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకృష్ణరావు మరి తిరుపతిని ఆల్రెడీ వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి సందర్భాలు మీకు అందరికి తెలిసిన విషయమే. మరి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరి ఎటు నుంచి ప్రయాణమై మరి ఎటు వరకు దారి తీస్తుంది అనేటువంటి విషయం, కేసీఆర్ తో ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి సంభాషణ, మరి వారి ఆదేశాల మేరకే ఏమైనా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వెళ్తుందా, మరి ఎటువైపు దారి తీస్తున్నటువంటిది ఈ యొక్క రాజకీయ నాయకుల్లో ఒక ప్రధానమైనటువంటి ఒక చర్చగా మరి ఈ రోజు పత్రికలో కనిపిస్తుంది మిత్రులారా. అదేవిధంగా సిట్ ముందుకు గోనె ప్రకాష్ రావు, సుభాష్ రెడ్డి కూడా సాక్ష్యం ఇచ్చేందుకు కొన్ని హాజరైనటువంటి విషయం మరి పత్రికలో ప్రధానంగా కనిపిస్తుంది మిత్రులారా. ఇటీవల రెవెన్యూ సదస్సులు రాష్ట్రం మొత్తం మీద మూసాయి. మొత్తం 7 లక్షల దరఖాస్తులు ఈ యొక్క రెవెన్యూ సదస్సులో వచ్చినటువంటి విషయం స్పష్టమవుతుంది. అదేవిధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 10,954 గ్రామాలు, 561 మండలాలు ఉన్నాయి. వీటిలో మొత్తం ప్రధానంగా భూమి కొలతలకు సంబంధించి ఈ యొక్క సర్వే నంబర్ మిస్సింగ్, తర్వాత సాదా బైనాము సంబంధించి, మరి చెరువు కాలువల యొక్క పరిరక్షణకు సంబంధించి సర్వే నంబర్ల యొక్క తప్పుడు, మరి వ్యక్తిగతమైనటువంటి సాదా బైనాము సంబంధించినటువంటి దరఖాస్తులే అధికంగా వచ్చినట్టు ఒక వార్త ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. చర్చలపై భేషజాలు లేవు, అవసరమైతే ఏపీ సీఎంను మేమే ఆహ్వానిస్తాం, అదే సమయంలో తెలంగాణ హక్కులను వదులుకోం అనేటువంటిది సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. 23న మంత్రివర్గంలో చర్చించే నిర్ణయం, బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ, సమస్యకు మూల కారణం కేసీఆర్, హరీష్ రావులనే ఆరోపణ, భాజపాకు బారాసకు అవయవ దానంలా సీట్లు ఇచ్చిందని విమర్శ అనేటువంటి ఒకటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. ఎందుకంటే బనకచర్ల పైన చంద్రబాబు నాయుడు శిష్యుడే యొక్క రేవంత్ రెడ్డి అనేటువంటి విషయం నేను చెప్పక్కర్లేదు, అది యావత్తు రాష్ట్రానికి తెలుసు. మరి ఏదైనా విషయం ఉంటే వారితో మాట్లాడి మరి అధికారికంగా ప్రైవేట్ గా మొత్తాన్ని మీద రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా మేమే ఆహ్వానిస్తామనేటువంటి ధీమా చెప్పినటువంటి విషయం ఒకటి ఈనాడులో స్పష్టమవుతుంది మిత్రులారా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ వాంగ్మూలం, సిట్ కోరిక మేరకు అంగీకరించిన కేంద్ర మంత్రి 1-2 రోజుల్లో తేదీని చెప్తానని బండి సంజయ్ అంటున్న మాటలు ఒకటి ఈనాడులో చూస్తాం. నాటి డీజీపీ చెప్తేనే ట్యాపింగ్ చేసి ఆ సిట్ విచారణలో ప్రభాకర్ రావు కొత్త పల్లవి అనేటువంటి న్యూస్ ఒకటి ఈనాడులో కనిపిస్తుంది. సై అంటే సై, మరింత తీవ్రంగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అనేటువంటి న్యూస్ ఒకటి ఈనాడులో కనిపిస్తుంది. సాగుకాలం వచ్చిన నత్తనడికి అనేటువంటిది న్యూస్ కూడా ఇందులో కనిపిస్తుంది. సంబంధించి గ్రూప్ 1 అభ్యర్థుల పోరాటానికి అండగా ఉంటా బండి సంజయ్, గ్రూప్ 1 అభ్యర్థులతో మాట్లాడుతున్న బండి సంజయ్ అంటే న్యూస్ ఒకటి ఈనాడులో కనిపిస్తుంది. వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ఇజ్రాయెల్ దాడులు ఆపేదాకా అమెరికాతో చర్చలు లేవు, తేల్చెప్పిన ఇరాన్ విదేశాంగ మంత్రి. ఇది దేశానికి సంబంధించినటువంటి వార్త. వానమ్మ రావమ్మ ఊరించి ఊసురుమనిపించిన ఋతుపవనాలు అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం. ఈఎన్సీ అనిల్ కుమార్ పై బదిలీ వేటు, నేరుగా ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశం. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన ఈ నూనె శ్రీధర్ బదిలీని గతంలోనే అడ్డుకున్నారని ఆయన పైన ఆరోపణలు సంబంధించినటువంటి న్యూస్ ఒకటి మరి వెలుగులో కనిపిస్తుంది. ఇంగ్లీష్ మాట్లాడడం సిగ్గుచేటు కాదు, దేశంలోని ప్రతి బిడ్డకు నేర్పించాలి, రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి వార్త ఒకటి వెలుగులో చూస్తున్నాం. అప్పులున్నా అభివృద్ధి చేస్తున్నాం, సిద్దిపేటలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేస్తున్న మంత్రి వివేక్ వెంకట సంబంధించినటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. మా ఆఫీస్ వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసిండ్రు, ఫోన్ ట్యాపింగ్ చాలా భయంకరమైంది. కిషన్ రెడ్డి, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు, బీజేపీని అడ్డుకునేందుకు ఆ పార్టీలు కుట్ర చేస్తున్నాయి, బీజేపీతోనే తెలంగాణ రక్షణ అని వ్యాఖ్య. మరి కిషన్ రెడ్డికి సంబంధించిన వార్త ఒకటి చూస్తున్నాం.
రాష్ట్రంలో భూ సమస్యలు 7 లక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 10,954 గ్రామాల్లో ముగిసిన రెవెన్యూ సదస్సులు. భారీగా అప్లికేషన్స్. ఒక్కో గ్రామంలో 100 నుంచి 150 మంది బాధితులు. కొన్ని గ్రామాల్లో 300 పైగా అప్లికేషన్లు. కేటగిరీల వారిగా డివైడ్ చేయాలని నిర్ణయం. సమస్యల పరిష్కారానికి 15 ఆగస్టు డెడ్ లైన్ పెట్టుకున్న సర్కార్ అనేటువంటి న్యూస్ ఒకటి వెలుగులో చూస్తున్నాం మిత్రులారా. అంధ విద్యార్థుల పాటకు కన్నీరు పెట్టుకున్న రాష్ట్రపతి. పాట పాడుతూ అంధ విద్యార్థులు తనకు బర్త్డే విషెస్ చెప్పడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చలించిపోయారు. భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. శుక్రవారం ముర్ము 67వ జన్మదినం. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజబిలిటీ అనేటువంటి ఒక కార్యక్రమానికి హాజరైనటువంటి రాష్ట్రపతి గారు సిద్దిపేట డిసిసి చీఫ్ నర్సారెడ్డిని తొలగించాలి. గాంధీ భవన్ ఎదుట గజ్వేల్ కాంగ్రెస్ నేతల నిరసన. సిద్దిపేట డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డిని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ ప్రాంత కాంగ్రెస్ నేతలు శుక్రవారం గాంధీ భవన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ను కలిసి నర్సారెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు గాంధీ భవన్ వచ్చారు. అయితే ఆ సమయంలో మహేష్ గౌడ్ అందుబాటులో లేరు. దీంతో డిసిసి అధ్యక్షుడిగా ఉన్న నర్సారెడ్డిని వెంటనే తొలగించాలని గాంధీ భవన్ ఎదుట నినాదాలు చేశారు. మరి కాంగ్రెస్ లో విభేదాలకు సంబంధించినటువంటి వార్త. మరి బహిరంగంగా ఈ విధంగా గాంధీ భవన్ లో ధర్నా చేసినటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ గురించి నాటి డీజీపీకి అంతా తెలుసు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ గురించి అప్పటి డీజీపీ సహా ఉన్నతాధికారులకు అంతా తెలుసునని ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు సిట్ ముందు వెల్లడించినట్లు తెలిసింది. కేసీఆర్ సంతోష్ రావే చేయించారు. గోనె ప్రకాష్ అనే న్యూస్ ఒకటి చూస్తున్నాం. పలువురు సీనియర్ అధికారులకు సమాచారం ఉంది. 5వ రోజు సిట్ విచారణలో ప్రభాకర్ వెల్లడి. సాక్షులుగా గోనె ప్రకాష్, సుభాష్ రెడ్డి నుంచి వాంగ్మూలం. కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారని గోనె ప్రకాష్ అనేటువంటి న్యూస్ ఒకటి మనం యొక్క వెలుగులో చూస్తున్నాం. ముగిసిన గాజర్ల రవి అంత్యక్రియలు. నివాళులర్పించిన పౌర హక్కుల సంఘాల నేతలు. మావోయిస్ట్ అగ్రనేత గాజర్ల రవి అంత్యక్రియలు ఆయన స్వగ్రామైన భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామంలో శుక్రవారం ముగిశాయి. జనం భారీగా హాజరై ఎర్రజెండాలతో విప్లవ గీతాలు ఆలపిస్తూ ఊరేంపుగా వెళ్లి వీడ్కోలు పలికారు. అపెక్స్ కౌన్సిల్ కు ఎందుకు డిమాండ్ చేస్తలే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు సంబంధించిన వార్త ఒకటి కనిపిస్తుంది. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యం. టీజీఏఎన్బి డైరెక్టర్ సందీప్ షాండిల్యా. రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి నిర్మూలించేందుకు ప్రజల్లో మరింత చైతన్యం రావాలని టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ షాండిల్యా అన్నారు. ఈరోజు యువతలో ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారి ఒక చాప కింద నీరులా వస్తుంది. మరి దాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ఇప్పుడు చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అధికారి సందీప్ షాండిల్య గారు చెప్తున్నటువంటి వార్త ఇది. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ట్రాఫిక్ జామ్ అయితే 3 కిలోమీటర్ల ముందే గూగుల్ చెప్తుంది అనేటువంటి న్యూస్ ఒకటి ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం. మాట్లాడుకుందాం. గోదావరి కృష్ణా జల వివాదాలపై 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చొని చర్చిద్దాం అనేటువంటి న్యూస్ ఒకటి జ్యోతిలో కనిపిస్తుంది. ట్రంప్ ఆహ్వానాన్ని కాదని వచ్చా. కెనడాలో ఉన్నప్పుడు అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేశారు. వాషింగ్టన్ రమ్మన్నారు. ఫోన్ చేసి మాట్లాడుకుందామని అన్నారు. అయితే జగన్నాథుడి కోసం వినమ్రంగా తిరస్కరించా. మోదీ భువనేశ్వర్ లో 18,600 కోట్లు పనులు ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మాట్లాడుతున్నటువంటి మాట ఒకటి చూస్తున్నాం. 410 మార్కులు వస్తే కన్వీనర్ కోట ఎంబీబీఎస్ సీటు. రాష్ట్రంలో జనరల్ కేటగిరీ విద్యార్థులకు అవకాశం. బీసీలకు 335-400, ఎస్సీలకు 350, 365 మార్కులు. ఎస్సీ కేటగిరీలో 360, 370 మధ్య మార్కులు వస్తే ఛాన్స్. రాష్ట్రంలో సర్కార్ వైద్య కళాశాలలో 4,090 సీట్లు. ఎయిర్ ఇండియా విమానాలు పెద్ద సంఖ్యలో రద్దు అనేటువంటి న్యూస్ ఒకటి జ్యోతి పత్రికలకు కనిపిస్తుంది. మాటలు మంటలు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని, కడియం రేవూరి నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు, నేతలు వెంకటరామరెడ్డి, ఎర్రవెల్లి స్వర్ణ. అధికార పార్టీలో కొండా వర్సెస్ ఎమ్మెల్యేల టంగ్ వార్. కొండా మురళి వ్యాఖ్యలపై 5 ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీల భేటీ. అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం. బీసీ కార్డుతో పార్టీకి నష్టం చేయవద్దన్న ఎమ్మెల్యే నాయిని. హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు కడియం, నాయినిపై మంత్రి సురేఖ ఫైర్. వరుస పరిణామాలతో వేడెక్కిన కాంగ్రెస్ రాజకీయాలైనటువంటి న్యూస్ ఒకటి మరి ప్రధానంగా చూస్తున్నాం ఈ జ్యోతి పత్రికలో. కొండా మురళి గీత దాటుతున్నాడు. ఇష్టానుసారంగా మాట్లాడితే నడవదు. కులం కార్డు అడ్డం పెట్టుకుంటే చెల్లదు. ఇక సహించాం. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం. ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ఫైర్. ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. 3 మిత్రుల మొప్పెట కుట్ర. ఏదో జరుగుతున్నది. ఇదేం బెదిరింపు? బరకచర్ల వెనుక అసలు కథ ఇది. మనకేం చర్చలు? అవునా అనేటువంటి న్యూస్ ఒకటి నమస్తే తెలంగాణ అనిపిస్తుంది. తెలంగాణకు తీరని ద్రోహం అనేటువంటి న్యూస్. సీఎం రేవంత్ పూటకో మాట. బాబు మాట రేవంత్
నోట అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది. కావేరీ కోసం బనకచర్ల డ్రామా అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది. స్థానికంలో కళక చూపుతాం, మహాధనంలో గర్జించిన నిరుద్యోగులు అనేటువంటి న్యూస్ ఒకటి తెలంగాణ పత్రికలో కనిపిస్తుంది. కావేరీ కోసం బనకచర్ల డ్రామా, కేంద్రం హామీ ఇచ్చిందని నాటకాలు అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం. ధాన్యం బోనస్ వట్టి బోకస్, బాబుతో రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేటువంటి హరీష్ రావు సంబంధించిన మాట ఒకటి చూస్తున్నాం. కాళేశ్వరం వృధా అని అనలే, తుమ్మిడిఎట్టి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మించాలి, బనకచర్ల ప్రాజెక్టును వెంటనే నిలిపేయాలి, విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కూనంనేటువంటి వార్త ఒకటి మనం ఈరోజు నమస్తే తెలంగాణ చూస్తున్నాం. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇవి ఈనాటి వార్తలు. నమస్తే.